ఒకప్పుడు ఈ ప్రపంచంలో కథలుండేవి కావట. అప్పుడు కథలన్నీ స్వర్గంలో దేవుడి దగ్గరే ఉండేవట. కానీ మన కోసం ఆఫ్రికా మానవుడు వాటిని నేల మీదకు తీసుకొచ్చాడు. ఆ తెచ్చింది కూడా మనిషి కాదు, అనాన్సీ అనే సాలీడు. ఆఫ్రికా కథల్లో సాలీడు అనాన్సీ గొప్ప చమత్కారి. అతడు నాయకుడు, హాస్యగాడు, దుర్మార్గుడు, మంచివాడు, మూర్ఖుడు అన్నీను. అతడెప్పుడు పుట్టాడో తెలియదు. చాలా సృష్టిగాథల్లో అతడే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి కూడా సృష్టించాడని కూడా వింటాం. ఆఫ్రికాలో కథలన్నిటికీ అనాన్సీనే హక్కుదారు. మానవజాతి వివేకమంతా అతడి నుంచే పుట్టింది. అందుకనే ఇప్పటికీ ఎవరు ఎక్కడ ఏ కథ చెప్పినా అనాన్సీని తలుచుకోవాల్సిందే. అనాన్సీ చిరంజీవి. తర్వాతి రోజుల్లో ఆఫ్రికన్లని బానిసలుగా మార్చి అమెరికాకి తీసుకుపోయినప్పుడు అనాన్సీ కూడా వాళ్ల వెంట అమెరికా వెళ్ళాడు. అక్కడ ఆ బానిసలు ఇళ్లల్లో పనిచేస్తున్నప్పుడు అమెరికన్ కుటుంబాలకు అనాన్సీ ఎవరో తెలియక వాళ్ళ చిన్నపిల్లల కథల్లో అనాన్సీ కాస్త ఆంటీ నాన్సీగా మారిపోయాడు. జానపద కథలకి ఆఫ్రికా తరగని గని. ఒక రకంగా చెప్పాలంటే మనుషులకే కాదు, కథలకి కూడా ఆఫ్రికా పుట్టిల్లు అని చెప్పవచ్చు. ఆఫ్రికాలో కథలు చెప్పడం సాంప్రదాయక వ్యాపకం. బక్షి, ఆషిక్, జైరవ్, గ్రియో లాంటి పేర్లతో పిలువబడే కథకులు కథలు చెప్పడం, చెప్తుంటే వినడం సామూహిక అనుభవం. అక్కడ కథలు చెప్పడం సంగీతాభినయం కూడా. ఆ కథనంలో శ్రోతలు కూడా భాగం. కొన్నిసార్లు కథలలో లేవనెత్తిన సమస్యలకి ఎట్లాంటి పరిష్కారం ఉంటే బాగుంటుందోనని శ్రోతల్లో పెద్ద చర్చ కూడా సాగుతుంది. అట్లా కథలు చెప్పడం అక్షరపూర్వ సమాజాన్ని విద్యావంతం చేయడంలో భాగమే. ఆఫ్రికా జానపద కథల్లో 4 రకాల జానపద కథలు అంటే చతుర కథలు, పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన కథలు, జంతువుల కథలు, అద్భుత కథలు కనిపిస్తాయి. వాటిల్లో చతుర కథకి ట్రిక్స్టర్ టేల్ అంటారు. ఒక ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నాను. ఆకాశదేవత నుంచి అనాన్సీ కథలు కొనుక్కున్న ఈ చతుర కథ ఘనాలో నివసించే ప్రాచీన ఆఫ్రికా తెగ అశాంటీ తెగవారు చెప్పుకునే కథ. సుప్రసిద్ధమైన ఈ కథ హెరాల్డ్ కౌర్లాండర్ సేకరణ. ఈ కథలో 2 అంశాలు ప్రస్తావించాలి. మొదటిది, ఈ కథ చెప్పేటప్పుడు మీరు మనసులో చదువుకునేటప్పుడు కూడా కథలో వచ్చే చప్పుళ్ళు చాలా ముఖ్యం. రెండోది, ఏ కథ కూడా నలుగురు చెప్పుకోవడం మొదలుపెట్టాక దాని రూపం ముందున్నట్లుగా ఉండదు. ఆఫ్రికన్ కథల్లో తనకిష్టమైన కొన్ని కథల్ని సంకలనం చేస్తూ నెల్సన్ మండేలా ఈ కథలో చివరి వాక్యాలనే మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఇది నేను మీకోసం అల్లిన కథ. తీయగా ఉన్నా తీయగా లేకపోయినా మీరు కొంత పట్టుకుపోండి, కొంత నాకు వదిలేయండి అని. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు కథ విని మరొకళ్ళకి చెప్పడం మొదలుపెట్టాక దానిలో మీరు కొంత పట్టుకుపోతారు, కొంత వదిలిపెట్టేస్తారు. సాలీడు కథలు ఎట్లా అల్లాడు. ఒకప్పుడు క్వాకు అనాన్సీ సాలీడు ఆకాశదేవత న్యాన్ కోన్ కోన్ దగ్గరకు వెళ్ళాడు. ఆకాశదేవత దగ్గరున్న కథల్ని కొనుక్కుందామని అతడి కోరిక. ఆ కథలు నువ్వెట్లా కొనుక్కోగలననుకుంటున్నావు అని అడిగాడు ఆకాశదేవత. నేను కొనుక్కోగలను, నాకు తెలుసు అన్నాడు సాలీడు. కోకోపు, బెక్వాయి, అసుమింగ్వా లాంటి మహామహా పట్టణాల వాళ్లే నా దగ్గరకొచ్చి వాటిని కొనుక్కోలేక వెనక్కిపోయారు. ఊరు పేరు లేని అనాథవి, నువ్వెట్లా కొనుక్కోగలననుకుంటున్నావు అని అడిగాడు ఆకాశదేవత. ఇంతకీ ఆ కథల ఖరీదెంతో చెప్పు అన్నాడు సాలీడు. ఆ కథలు కొనుక్కోవాలనుకుంటే అంతా ఇంత ధర చెల్లిస్తే సరిపోదు. కొండ చిలువ ఓనిని, చిరుతపులి ఓసేబో, అప్సరస మొవాషియా, కందిరీగలు మొబోరోల్ని తీసుకొస్తేనే నీకు ఆ కథలు దొరుకుతాయి అన్నాడు ఆకాశదేవత. మంచిది,
అవి మట్టుకే కాదు, వాటితో పాటు మా ముసలమ్మ వాళ్ళ నాన్నకు ఆరో బిడ్డ యాన్సియాను కూడా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అన్నాడు సాలీడు. మంచిది, పొయ్యి తీసుకురా అన్నాడు ఆకాశదేవత. సాలీడు వెనక్కి వచ్చాడు. జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పాడు. చెప్పి, నేను ఆకాశదేవత దగ్గర కథలు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ దేవుడేమో కొండ చిలువ ఓనినిని, చిరుతపులి ఒసేబోని, అప్సరస మొవాషియాని, కందిరీగలు మొబోరోల్ని తేవాలంటున్నాడు. నేను వాటితో పాటు నిన్ను కూడా ఆకాశదేవతకు ఇస్తానని మొక్కుకున్నానన్నాడు. అప్పుడు అతడు వాళ్ళావిడ ఓసో దగ్గరకు వెళ్ళి, ఇంతకీ మనం కొండ చిలువ ఓనినిని పట్టుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. ఓసో అంది కదా, నువ్వు పొయ్యి ఈత చెట్టు కొమ్మ నరుకురా, కట్టడానికి తాడు కోసం ఓ తీగ కూడా తెంచుకురా అంది. సాలీడు వాటిని పట్టుకొచ్చాడు. ఇప్పుడు వీటిని ఏటి దగ్గరకు తీసుకెళ్ళు అంది ఓసో. అనాన్సి వాటిని ఏటి దగ్గరకు పట్టుకెళ్తూ తనలో తాను, ఇది వాడికన్నా పొడుగుంటుంది, లేదు ఇది వాడికన్నా పొడుగుండదు, నువ్వు అబద్ధమాడుతున్నావు, ఇది వాడికన్నా పొడుగుంటుంది అనుకున్నాడు. అదిగో అక్కడ చూడు, పడుకొని ఉన్నాడు అనుకున్నాడు సాలీడు. అనాన్సి ఎవరితోటో ఉత్తగానే సంభాషిస్తున్న మాటలు విని కొండ చిలువ ఓనిని అతన్ని అడిగాడు, ఏమిటి సంగతని. అందుకు సాలీడు, అది నా పెళ్ళాం ఓసో. కాదు, నాతో వాదిస్తున్నది అదేమో ఈ ఈతకొమ్మ నీకన్నా పొడుగ్గా ఉందంటుంది, నేనేమో అది అబద్ధమాడుతోందంటున్నాను అన్నాను. ఆ మాట విని కొండ చిలువ ఓనిని, ఏది ఆ కొమ్మ పట్టుకురా, దానితో నన్ను కొలిచి చూడు అన్నాడు. అనాన్సి ఆ ఈత కొమ్మ పట్టుకొచ్చి కొండ చిలువ పక్కనే పెట్టి, ఏది దీని మీద పడుకొని చూడు అన్నాడు. ఆ కొండ చిలువ ఆ కొమ్మ మీద పడుకుందో లేదో అనాన్సి వెంటనే తాడు తీసి దాన్ని కొమ్మకు చుట్టేశాడు. వేనేనే 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 అంటూ తాడు చుట్టిన చప్పుడైంది. తాడు తలదాకా వచ్చింది. అప్పుడు సాలీడు అనాన్సి, మూర్ఖుడా, ఇప్పుడు నిన్ను పట్టుకుపోయి ఆకాశదేవతకిచ్చి ఆకాశదేవత నుంచి కథలు తెచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు అతడు ఆ కొండ చిలువను పట్టుకుపోయి ఆకాశదేవత న్యాన్ కోన్ కోన్కుయ్ అప్పగించాడు. ఆకాశదేవత ఆ కొండ చిలువను చూసి, నేను దీన్ని ముట్టుకున్నాను, ఇంకా ఏమి మిగిలిందో అదే మిగిలి ఉంటుంది అన్నాడు. సాలీడు తిరిగి వచ్చి జరిగిందంతా వాళ్ళ ఆవిడకు చెప్పి, ఇప్పుడిక కందిరీగల సంగతి చూడాలి అన్నాడు. వాళ్ళ ఆవిడ అతడితో, ఒక ఎండు సొరకాయ తెచ్చి దాని నిండా నీళ్లు నింపి పట్టుకెళ్ళు అంది. సాలీడు అట్లానే నీళ్లు నింపిన సొరకాయతో పొదల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కందిరీగలు ఎగురుతున్నాయి. అతడు కొన్ని నీళ్లు తీసుకుని వాటి మీద చల్లాడు. మిగిలిన నీళ్లు అతని మీద పోసుకొని పెద్ద అరిటాకు తెంపి నెత్తిమీద కప్పుకున్నాడు. అప్పుడు వాటితో చూడండి, వర్షం వచ్చింది, మీరొచ్చి ఇదిగో ఈ సొరకాయ చిప్పలో తలదాచుకుంటే వానకు తడిసిపోరు. నన్ను చూడండి, ఈ అరిటాకులో నన్ను నేనెట్లా కప్పుకున్నాను అన్నాడు. అప్పుడు ఆ కందిరీగలు, ఓ సంతోషం, ఆకు సంతోషం అంటూ ఎగురుకుంటూ పోయి ఆ సొరకాయ చిప్పలో దూరిపోయాయి. అంతే. అప్పుడు ఆ సాలీడు ఆ సొరకాయకు మూత పెట్టేసి, వెర్రి వెంగళప్పలారా, మీరు నా చేతికి చిక్కారు. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుపోయి ఆకాశదేవతకు అప్పగించి కథలు తెచ్చుకుంటాను అన్నాడు. అతడు ఆ కందిరీగలను పట్టుకుపోయి ఆకాశదేవతకు అప్పగించాడు. ఆకాశదేవత వాటిని ముట్టుకొని, నేను వీటిని తాకి చూశాను, ఇంకా మిగిలిందేదో మిగిలే ఉంది అన్నాడు. సాలీడు మళ్ళా వెనక్కి వచ్చి జరిగిందంతా వాళ్ళ ఆవిడకు చెప్పి, ఇక చిరుతపులి ఒసేబో సంగతి చూడాలి అన్నాడు. వాళ్ళావిడ అసో అతడితో, పోయి ఒక గొయ్యి తవ్వు అంది. అర్థమైంది, నాకర్థమైంది అన్నాడు అనాన్సి. అప్పుడు ఆ చిరుతపులి నడిచే జాడలు పట్టుకొని ఆ దారిలో లోతైన గొయ్యి తెవ్వి వాటి మీద ఆకులు అలములు కప్పి ఇంటికొచ్చాడు.
మర్నాడు తెల్లవారే వేళకి చుట్టూ ఉన్నవన్నీ కనిపించేటంత కనువెలుతురు రాగానే అతడు ఆ దారమ్మట వెళ్ళి అక్కడ చూసేటప్పటికీ ఆ గోతిలో ఒక చిరుతపులి పడిపోయి కనిపించింది. అనాన్సీ అతడితో, చిన్నారి తండ్రి, నిన్ను తాగద్దని చెప్పానా? అయినా తాగుతావు. తాగి తాగి ఇట్లానే గోతిలో పడతావు. నిన్నొకవేళ బయటికి తీశానే అనుకో, రేపొద్దున నీకు నేను కనపడ్డా, నా పిల్లలు కనపడ్డా మీదకు పోయి దూకుతావు అన్నాడు. అబ్బే, లేదు, నేను అట్లాంటి పని చేయను అంది చిరుతపులి. అప్పుడు అనాన్సీ పోయి 2 కర్రలు కొట్టి అప్పుడు అనాన్సీ పోయి 2 కర్రలు కొట్టి తెచ్చి, ఒకటి ఇటు పెట్టి ఒకటి అటు పెట్టి, ఇప్పుడు నీ పంజా అటొకటి పెట్టు ఇటొకటి పెట్టు అన్నాడు. ఆ చిరుతపులి అతడు చెప్పినట్లే ఒక పాదం అటు ఒక పాదం ఇటు పెట్టి పైకెత్తబోయేంతలో అనాన్సీ చాకు తీసి ఒక్క క్షణంలో దాని నెత్తి మీద ఒక్క వేటు వేశాడు. గావో అంటూ చప్పుడైంది. చిరుతపులి ఒక్కసారి గోతిలో పడింది. ఫోమ్ అంటూ చప్పుడైంది. అనాన్సీ పోయి నిచ్చెన తీసుకొని ఆ గోతిలో దిగి చిరుతపులిని బయటికి తీశాడు. వెర్రిదానా, నిన్నెప్పుడు ఆకాశదేవతకు అప్పగించి కథలు తెచ్చుకుంటాను అంటూ దాన్ని పట్టుకుపోయి ఆకాశదేవత న్యాన్ కోన్కి అప్పగించాడు. ఆకాశదేవత దాన్ని తాకి, నా చేతులు దీన్ని తాకాయి, ఇంకేది మిగిలిందో అది మిగిలే ఉంది అన్నాడు. అప్పుడు అనాన్సీ మళ్ళా వెనక్కి వచ్చి ఒక నల్లటి కొయ్య బొమ్మ చెక్కాడు. తుమ్మ చెట్టు నుంచి బంక తీశాడు. దగ్గరికి పోయి ఆ బొమ్మ చుట్టూ ఆ బంక పులిమాడు. అప్పుడు కర్ర పెండలం దుంపలు తెచ్చి వాటిని బాగా నూరి పిండి చేశాడు. ఆ పిండి కొంత ఆ బొమ్మ చేతిలో పెట్టాడు. ఇంకొంత దుంపలు నూరి ఆ పిండినంతా ఒక ఇత్తడి పళ్ళెంలో పోసి పెట్టాడు. ఆ బొమ్మ చుట్టూ తీగ చుట్టి దాన్ని తీసుకుపోయి బూరుగు చెట్టు మొదట్లో పెట్టాడు. అప్సరసలు అక్కడికొచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఒక అప్సరస అటుగా వచ్చింది. ఆమె ఆ బొమ్మను చూస్తూనే, ఆకువా, నేను ఈ పిండిని తినొచ్చా అని అడిగింది. అనాన్సీ ఆ బొమ్మకు చుట్టిన తీగ లాగాడు. ఆ బొమ్మ తలకాయ ఊపింది. అప్పుడు ఆ అప్సరస తన పక్కనున్న చెల్లెలతో, ఆ బొమ్మ మనం ఆ పిండి తినొచ్చంటోంది అంది. అయితే తిను అందా చెల్లెలు. అప్పుడు ఆమె ఆ పిండి తిని బొమ్మకు ధన్యవాదాలు చెప్పబోయింది. కానీ బొమ్మ పలకలేదు. అప్పుడు ఆ అప్సరస తన చెల్లెలతో, నేను దానికి ధన్యవాదాలు చెప్తే జవాబివ్వడం లేదు కూడా అంది. అప్పుడు ఆ అప్సరస చెల్లెలు, దాని గోప పగలకొట్టు అంది. ఆ అప్సరస దాన్ని కొట్టబోయిందో లేదో, పా అంటూ ఆ చెయ్యి దానికి అతుక్కుపోయింది. చూడు నా చెయ్యి అతుక్కుపోయింది అందామె. ఆ చెల్లెలు, ఆ రెండో చేత్తో దాని గోప పగలగొట్టు అంది. ఆ చెల్లెలు ఆ రెండో చేత్తో దాని గూబ పగలగొట్టు అంది. ఆమె మళ్ళా ఆ రెండో చేత్తో కొట్టబోయింది. ఆ చెయ్యి కూడా అతుక్కుపోయింది. 2 చేతులు అతుక్కుపోయాయి చూడు అంది. అట్లా అయితే నీ పొట్టతో తాడించు దాన్ని అంది. ఆ అప్సరస పొట్టతో దాన్ని తాడించిందో లేదో, ఆ పొట్ట కూడా ఆ బొమ్మకు అతుక్కుపోయింది. అప్పుడు అనాన్సీ ముందుకు దూకి ఆ అప్సరసను కట్టిపడేసి, పిచ్చిదానా, నా చేతికి చిక్కావు. ఇప్పుడు నిన్ను పట్టుకుపోయి ఆకాశదేవతకు అప్పగించి కథలు తెచ్చుకుంటాను అన్నాడు. ఆ అప్సరసను తీసుకొని ఇంటికి పోయాడు. ఇంకప్పుడు వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళాడు. యాన్సియా వాళ్ళమ్మకు 6వ బిడ్డ. ఆమె దగ్గరకు వెళ్ళి, పద
నిన్ను కూడా అప్సరసతో పట్టుకుపోయి ఆకాశదేవతకు అప్పగించి కథలు తెచ్చుకుంటాను అన్నాడు. అతడు వాళ్లను పట్టుకుపోయి ఆకాశదేవత దగ్గరకు వెళ్ళి, దేవుడా దేవుడా, ఇదిగో నువ్వు చెప్పిన అప్సరస, ఇదిగో నేను చెప్పానే మా ముసలమ్మ, ఇద్దరినీ పట్టుకొచ్చాను చూడు అన్నాడు. అప్పుడు ఆకాశదేవత కొంటైరే, ఆక్వామ్ కుల పెద్దల్ని, అడోంటైన్, గ్యాసే, ఒయాకో, అంకోబియా, క్యోదోమ్ తెగల పెద్దలందరినీ పిలిపించాడు. జరిగిందంతా వాళ్లకు చెప్పి, చూడండి, ఎందరెందరో రాజులు వచ్చారు వెళ్ళారు, కానీ ఆకాశదేవత నుంచి ఎవ్వరూ కథలు కొనుక్కోలేకపోయారు. కానీ ఇదిగో ఈ సాలీడు క్వాకు అనాన్సి కథలకి ధర చెల్లించాడు. నేను అతడి దగ్గర నుంచి చిరుతపులి ఒసేబోని, కొండ చిలువ ఒనినీని సంపాదించాను. వీటితో పాటు అనాన్సి తనంతట తానే వాళ్ళమ్మని కూడా నాకు అప్పగించాడు. ఇదిగో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నాడు. మీరంతా అతడికి జై కొట్టండి అన్నాడు. ఈ అంటూ అరిచారు వాళ్ళు. అప్పుడు ఆకాశదేవత క్వాకు అనాన్సి, ఇవిగో నా కథలన్నీ నీకిచ్చేస్తున్నాను. కొసే కొసే కొసే, నా ఆశీస్సులు ఆశీస్సులు ఆశీస్సులు. ఇప్పటి నుంచి అందరూ వీటిని ఆకాశదేవత కథలని పిలవరు, అనాన్సి సాలీడు కథలనే పిలుస్తారు అన్నాడు. ఇది నేను మీకోసం అల్లిన కథ. తీయగా ఉన్నా తీయగా లేకపోయినా కొంత మీరు పట్టుకుపోండి, కొంత నాకు వదిలేయండి. ఇది గౌరవనీయులు వాడ్రేవు చినవీరభద్రుడు గారి ఫేస్బుక్ నుంచి చదివి వినిపించిన రచన.